అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో చప్పిడివారి సావరంలో వించేసి ఉన్న గ్రామ దేవత శ్రీ మహాలక్ష్మి సమేత దండు గంగమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 12, 13వ తేదీలో శని ఆదివారాలు అత్యంత వైభవంగా జరిగాయి. శనివారం కేరళ డప్పులతోనూ గరగాటలు కోలాటాలతో అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన అడబాల భీమేశ్వరరావు గురు భవానీ అమ్మవారి రూపాన్ని అన్ని రకాల పండ్లతోనూ నయనానందకరంగా అలంకరించారు. ఆలయ కమిటీ కనుల మిరమిట్టు గొలిపే విద్యుత్ కాంతులతో అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి జాతర మహోత్సవానికి ముందుగా అక్కయ్య దండు గంగమ్మ ఇంటికి తీసుకొచ్చారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఊరిలోకి తీసుకురావడం వల్ల గ్రామంలో సిరి సంపదలతో సుభిక్షంగా చల్లగా ఉంటుందని స్థానికుల యొక్క ప్రగాఢ నమ్మకం. గ్రామం చల్లగా ఉండాలని మహాలక్ష్మి అమ్మవారి చలగటం 6 రోజుల పాటు ఇంటింటికి ఊరేగుతుంది. జాతర అనంతరం ఆదివారం మహాలక్ష్మి అమ్మవారిని పులిమేర వరకు సాగరంపారు. అనంతరం శ్రీ దండు గంగమ్మ తల్లి ఆలయం వద్ద ఎంతో వేడుకగా తీర్థ మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామచంద్రపురం మరియు పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి సోదరులు, చెప్పిడివారి సావరం రంగ యూత్ కమిటీ సభ్యులు, ఇతర పెద్దలు, అధిక సంఖ్యలో మహిళా మనులు పాల్గొన్నారు. అది ఎక్కడ వెళ్ళండి, కాకినాడ అండి మాది. తీసి పెడదామని వచ్చామండి. ఛానల్ అండి, యూట్యూబ్ ఛానల్. Mari